ప్రియమైన వెలిగింపు శ్రోతలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటూ మరి ఒక వారం దేవుని మాటలు వినడానికి దేవుడిచ్చిన ఈ శుభతరుణం కొరకై దేవుని వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి పాఠ్యాంశాన్ని మనం విందాం, లేదా నేటి భాగాన్ని మనం విందాం. దయగలిగిన మా దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు అని, మా అందరి జీవితాలను ప్రేమించి విడువని ఎడబాయని కృపను మా అందరి పట్ల చూపిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియ ప్రభువా, ఈ దిన ధ్యానాన్ని కూడా మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. శ్రోతలు, గత వారం మనం నేర్చుకున్న అంశంలో గురి కలిగి జీవించటం అనేది శ్రేష్టమైన పని అని చెప్తూ, క్రీస్తు ప్రభువారు అపోస్తలుడైన పౌలు గారికి దమస్కు మార్గంలో కనిపించిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి పని, నీవు సాక్షిగా బతకాలి, అలాగే పరిచారకుడిగా బతకాలి అని ఆ మాట చెప్తూ, మారు మనసు పొందిన మనము ఎటువంటి బాధ్యత కలిగి జీవిస్తున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. పౌలు గారు దేవుడు ఏ విషయాన్నైతే దమస్కు మార్గంలో తనతో మాట్లాడారో, ఏంటా సాక్ష్యం అని చెప్పారో తన నోటి ద్వారానే చెప్తూ ఇలా అన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడు గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడటం లేదు. ఫర్ దిస్ ఐ వాజ్ అపాయింటెడ్ ఎ ప్రీచర్ and an apostle. I am telling the truth, I am not lying. A teacher of the Gentiles in faith and truth. ఈ వచనంలో ఇన్ని భావాలు చెప్పాడు. ఈ సాక్ష్యం ఇవ్వడానికి ఏంటా సాక్ష్యం? కొంచెం పైనంటే మీకు అర్థమవుతుంది. ఏంటా సాక్ష్యం అంటే 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని నిశ్చయించున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని కూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇవ్వబడెను. ఈ సాక్ష్యం ఇవ్వడానికి నేను ఇలా ఏర్పరచబడ్డాను. ఎంత స్పష్టత ఉందండి పౌలు గారి జీవితంలో. ఏ సాక్ష్యం? ఒళ్ళు నొప్పి తగ్గింది, కింద పడాల్సిన వాడిని కాలు ఇరిగిపోయింది, పెరగాల్సింది బాగుంది, నన్ను అప్పుడు దెబ్బలు కొట్టారు, దెబ్బలు తగ్గిపోయినాయి, సువార్తకి వెళ్ళాం, చాలా మంది తిట్టారు, ఇలాగా చెప్తుంది ఆయన. దేవుని ఆశ ఏంటి? ఆయన చెప్పిన మాట, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గుర్చిన సాక్ష్యం యుక్త కాలంలో ఇవ్వబడను. ఇంగ్లీష్లో, హూ గేవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్ ఫర్ ఆల్, విచ్ ఈస్ ద టెస్టిమనీ గివెన్ ఎట్ ద ప్రాపర్ టైం అనే మాట. యుక్త కాలముల యందు ఇయ్యబడును అనే మాట. ఈ మాటలో అందరి కొరకు విమోచన క్రయధనముగా, ఇది దీని గురించిన సాక్ష్యం. అందరి కోసం ఆయన చనిపోవడం ఏంటి? ఆయన చనిపోతే అందరు బాగుపడటం ఏంటి? విమోచన ఏంటి? క్రయధనం ఏంటి? బంధించబడితే కదా విమోచించబడాలి. మేమన్నా బానిసలమా మమ్మల్ని కొనడానికి? ఇలాంటి అనేక ప్రశ్నలు ఈ వచనంలో పొడచూపుతాయి. అయితే ఒక ప్రశ్న, పౌలు గారు బంధకాల్లో బంధించబడ్డాడు. అది స్వనీతి అనే బంధకం. దాని నుంచి విమోచించడానికి క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ త్యాగం తన కళ్ళ ముందు కనపడినప్పుడు తను పడిన వేదన అంతా ఇంత కాదు. ప్రియ శ్రోతలు, ఈ మాట మీరు వింటున్నారు కదా. మన జీవితాల్లో ఈరోజు మనం అనుభవిస్తా ఉన్న జీవితం కేవలం దేవుని కృప మాత్రమే, కేవలం దేవుని యొక్క కరుణ మాత్రమే, కేవలం దేవుని దయా సంకల్పం మాత్రమే. దేవుడే గనక
మన జీవితాలని ఇక చాలు అనుకుంటే ఏ పాటి వాళ్ళమండి? పౌలు గారు చెప్తా ఉన్నమాట మీరు విన్నారు కదూ. ఈయన అందరి కొరకు ఆ అందరిలో నేనున్నాను, ఆ అందరిలో మీరున్నారు, ఆ అందరిలో నీవున్నావు. నీవు అనే మాట అగౌరవపరచడం కాదు కానీ వ్యక్తిగతంగా ఆలోచిస్తారని ఆ మాట వాడాను. ఈ అవగాహన వచ్చిన పౌలు గారు ఆ సాక్ష్యం ఇవ్వడానికి ఆయన చెప్పిన మాట, నేను ప్రకటించేవాడుగాను, ప్రీచర్గా, అపోస్తలుడుగా నియమింపబడ్డాను, బోధకుడిగా, టీచర్గా. దేని గురించి? విశ్వాస సత్యముల విషయంలో. ఫెయిత్ అండ్ ట్రూత్. ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్, ఐఎమ్ నాట్ లయింగ్. నేను మాట్లాడుతోంది సత్యం, అబద్ధం చెప్పడం లేదు. విశ్వాస సత్యముల విషయంలో ఎవరైతే ప్రభువుని ఎరగలేదో వారికి బోధించేవాడుగాను, టీచర్గా నియమింపబడితిని, టీచర్ ఆఫ్ జెంటైల్స్. ఈ మాట మనం విన్నప్పుడు ప్రియ శ్రోత, బోధకుడు నేర్చుకోకుండా బోధిస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదూ. పాఠం చెప్పే నేను పాఠం విషయంలో తరబేతి లేకపోతే ఆ తరబేతి లేని నేను ఎంతమందిని తప్పుదారి పట్టిస్తాను. అలాగే క్రైస్తవుడు అంటే ఇతరులకు బోధించేవాడు కాదు, జీవించి బోధించేవాడు. ఇతరులను నమ్మండి అని చెప్పేవాడు కాదు, నమ్మమని చెప్పేవాడు. ఇతరులను విడిచిపెట్టమని చెప్పేవాడు కాదు, విడిచిపెట్టమని అభ్యర్థించేవాడు. ఇలా మనం మాట్లాడుకుంటూ వెళతా ఉన్నప్పుడు పౌలు గారి యొక్క జీవితం ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటే ఆయన మాట్లాడిన మాట ఫెయిత్ అండ్ ట్రూత్. దేని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? ఫెయిత్ అండ్ ట్రూత్. విశ్వాసం, సత్యం అనేవి రెండు కూడా కలవడం ఈ కాలంలో అసాధ్యంలా కనబడుతుంది, కానీ అది సిలువ దగ్గర మాత్రమే సాధ్యమవుతుంది. ఆ సిలువ ఎవరి కనుల ముందు సజీవంగా ఉంటుందో ఆ వ్యక్తి తన జీవితాన్ని విలువైనదిగా మార్చుకుంటాడు. కారణం అతని జీవితమే అది కాబట్టి. నిజ క్రైస్తవుడు విశ్వాస సత్యాల విషయంలో రాజీపడ్డు. నిజ క్రైస్తవుడు ఫెయిత్ అండ్ ట్రూత్ దగ్గర కాంప్రమైజ్ కాకూడదు. ఒకవేళ అవుతూ ఉంటే తన క్రైస్తవ్యాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. క్రీస్తుతో ఉన్న అనుబంధాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. ప్రియ శ్రోత, విశ్వాస విషయంలో, సత్యం విషయంలో మీ స్టాండ్ ఏంటి? బ్రదర్, అందరూ నమ్మారు, నేను నమ్మాను బ్రదర్, అంతేకాని మీరు అంత కఠినంగా మాట్లాడటం మంచిది కాదు అనేవారు కొంతమంది ఉంటారు. బ్రదర్, అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అసత్యం మాట్లాడాల్సి ఉంటుంది, అలా జీవించాల్సి ఉంటుంది. మీరు అలా పట్టి చూడకూడదండి, దేవుడే క్షమిస్తున్నాడు, మీరెవరు అన్నట్లుగా సహోదరులు మాట్లాడుకోవడం నేను విన్నాను. ఇలా ఆలోచిస్తే పోతే పౌలు గారు ఎందుకు చెప్పారు నేను అబద్ధం మాట్లాడలేదు, సత్యమే చెప్తున్నానని? అంటే అలా చెప్పి జీవించిన వాళ్ళు కూడా ఉంటారు, బహుశా చెప్తున్నారు కానీ జీవించిన వాళ్ళు. అలాగే అది సరదాగా చెప్పట్లేదు. అది ఎవరికైతే ప్రభువు తెలియదో వారి విశ్వాసమే వారి దేవుడు అవుతారు. అందుకని గత ఎపిసోడ్స్ లో మనం విన్నాం, దేవుణ్ణి నమ్మని వాడు దేన్నైనా నమ్మేస్తాడు, ఎవరినైనా నమ్మేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో సాక్షి అత్యవసరంగా చేయవలసిన పని ఏంటండి అంటే విశ్వాస సత్యాల విషయంలో రాజీ లేని జీవితాన్ని జీవిస్తూనే రాజీపడి జీవిస్తా ఉన్న వారికి మాదిరిగా జీవించాలి. ఎలా జీవించాలో, సత్యంలో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలో. భయపడొద్దు, దేవుడు మనతో ఉన్నాడని చెప్పి మనమే భయపడితే, అబద్ధమాడొద్దు అని చెప్పి మనమే అబద్ధమాడితే, అలా రాజీ పడొద్దు అని చెప్పి మనమే రాజీ పడితే, అందుకే పౌలు గారు చెప్తూ రోమాపత్రిక 2:24లో ఇందువలనే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుంది అంటారు. ప్రియ శ్రోత, ఎవరైతే సాక్ష్యం ఇచ్చే విషయంలో అంటే విశ్వాస సత్యాల్లో పతనమైపోతారో వారు
అనేక మందికి అడ్డుబండగా మారుతారు. అలా మారకుండా ఉండాలి అంటే ఆ విశ్వాస సత్యాల విషయంలో ఎలా జీవించాలో మరొక వారం మరో ఎపిసోడ్లో మనం విందాం. అంతవరకు దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా, చీకటి వీడు, భయమును వీడు, వాక్యమే నీకు తోడు. చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా, చీకటి వీడు, భయమును వీడు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి, భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి, భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. అందుకే ఈ వెలిగింపు. అందుకే ఈ వెలిగింపు.